ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను చూద్దాం. ముందుగా ఈరోజు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఈ యొక్క సంవత్సరంలో జాబ్ కొట్టి మళ్ళీ ఇలాంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు జాబ్లో ఉండి చేసుకోవాలని మీకు ఆర్ఎస్ అకాడమీ తరపున అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి భాగంగా ఈ యొక్క ఏపీపీఎస్సి 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను కూడా రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, నోటిఫికేషన్లో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా 38 పోస్టులను ఏక పీజీ అర్హతతో పాటు బీఈడి ఉత్తీర్ణత కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చేయడం జరిగినది. 1/7/2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ 42 సంవత్సరాలు మధ్య ఉండాలని చెప్పడం జరిగింది. దీంట్లో కూడా స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ పరీక్షల ఆధారంగా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ దరఖాస్తులు కూడా మనకి ప్రారంభ తేదీ 1/1/2024, 29/1/2024 చివరి ఇదనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క 4వ నెల అండ్ 13వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అని మనకు ప్రకటించారు. ఆల్రెడీ మనకు చూడండి, గ్రూప్ 2 ఈ ఆన్లైన్ అవుతున్నాయి అండ్ ఈరోజు గ్రూప్ 1 అప్లికేషన్లు కూడా ప్రారంభమైనాయి. కాబట్టి వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. దాంతోపాటు త్రివిధ దళాలలో మనకి ఎన్డీఏ కోర్స్ అన్నారు, ఇది మనకు అవసరం లేదు నాన్న. నెక్స్ట్ చూద్దాం. నేడు నింగిలోకి PSLV C58 అనే దాన్ని మనకి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయడం. మనకి శ్రీహరికోట లేదా దీన్నే షార్ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్ అంటే షార్ అనే పేరుతో పిలుస్తారు. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ లేదా ఇటీవల దీనిని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఏదాని సార్ అంటే PSLV C58 అనే రాకెట్ ద్వారా శాటిలైట్ని పంపించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఎక్కడి నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంటే 2024వ సంవత్సరంలో మొదటి శాటిలైట్గా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఈ యొక్క మోసుకెళ్తున్న ఈ ఉపగ్రహం పేరు ఏంటి సార్ అంటే ఎక్సోసాట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమంటాం సార్ అంటే ఎక్సోసాట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మొత్తం కూడా 480 కేజీల బరువు అనేది మనకి ఉండడం జరుగుతుంది. అంటే ఈరోజు మార్నింగ్ 9:10 ఈ యొక్క శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ లేదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగినది మనకి ఇది నన్ను. కాబట్టి మనకి ఈ సంవత్సరంలో కొత్త శాటిలైట్ అని చెప్పడం జరుగుతుంది మనకి. దీని ద్వారా ఏం చేస్తారు సార్ అంటే భూ ఉపరితల యొక్క పరిశోధన ఈ యొక్క చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే 2023వ సంవత్సరంలో ఈ యొక్క ఇస్రో అనేది చూసుకుంటే మనకు మొత్తం కూడా ఎన్ని రాకెట్లు సార్ అంటే 8 ఓకేనా 8 రాకెట్ల ద్వారా మొత్తం 58 శాటిలైట్లను ప్రయోగించడం జరిగినదిగా కూడా చెప్పడం జరిగింది గతంలో. కాబట్టి మనకి 2024లోనే మనకి గగన్ యాన్ కూడా చేయబోతున్నాం అని ప్రకటించారు. అదే 2040 నాటికి ఏమవుతుంది సార్ అంటే చంద్రునిపైకి మానవుని పంపించబోతున్నామని చెప్పారు. అండ్ ఈ యొక్క స్పేస్ ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం, స్పేస్ స్టేషన్ లేదా స్పేస్ ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని ఇస్రో చైర్మన్ అయిన ఎవరు సార్ మనకి ఇస్రో చైర్మన్ అయిన ఎస్ సోమనాథ్ గారు ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే 49 ఏళ్ల పూజారికి బంగారు పథకం అనేది రావడం జరిగింది. ఓకేనండి, మనకి ఏది సార్ అంటే స్ప్రింగ్. ఓకే, మనకి ఏది సార్ అంటే మనకి స్ప్రింగ్ లిఫ్టింగ్లో బంగారు పథకాన్ని సాధించడం జరిగినది. బంగారు పథకంను సాధించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుందన్న. ఏం సాధించారు? బంగారు పథకంను సాధించడం జరిగింది. ఎవరు మనకి ఈ యొక్క గుజరాత్లో ఒక హనుమాన్ ఆలయానికి చెందిన ఒక పూజారి మనకి ఈ యొక్క బంగారు పథకాన్ని సాధించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్లో జరిగిన 10వ ఓకేనా ఎక్కడ సార్ అంటే హైదరాబాద్లో జరిగిన
10వ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఇతను మనకి ఏం చేశాడు సార్ అంటే ఈ బంగారు పతకాన్ని సాధించడం జరుగుతుంది. ఇతని పేరు ఏంటి సార్ అంటే వందన్ వ్యాస్ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్ అంటే వందన్ వ్యాస్. ఇతని భుజానికి శస్త్రచికిత్స కూడా అవడం జరిగింది. కానీ ఇతను 49 సంవత్సరాల ఏజీలో ఇతను పతాకం సాధించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మనకి ప్రపంచ పవర్ లిఫ్టింగ్ అండ్ ఇంక్యుబేట్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ లో పాల్గొనడం జరిగినది. 76 కేజీల విభాగంలో భాగంగా ఈ వందన్ వ్యాస్ గారు పతాకాన్ని సాధించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకే 14న అంటే జనవరి 14వ తారీఖున డెన్మార్క్ రాణి మార్గరెట్ 2 అనే ఆమె ఏం చేయబోతున్నారు సార్ అంటే ఆ యొక్క సింహాసనాన్ని వీడనున్నారు. జనవరి 14వ తారీఖున ఓకేనన్న జనవరి 14వ తారీఖున 2024వ తారీఖున ఓకేనన్న ఈ యొక్క డెన్మార్క్ రాణిగా ఉన్న ఎవరు సార్ డెన్మార్క్ రాణిగా ఉన్న మార్గరెట్ 2 అనే ఆమె ఈ యొక్క ఏదాన్ని ఈ సింహాసనాన్ని వీడనున్నారుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ స్థానంలో ఈ డెన్మార్క్ రాణి యొక్క కొడుకు పెద్ద కుమారుడు త్వరలో ఈ బాధ్యతలు చేపట్టనున్నారు అని చెప్పడం జరుగుతుంది. ఈమె మొత్తం కూడా 52 సంవత్సరాలు ఈ సింహాసనం పైన ఉండడం జరుగుతుంది. అంటే డెన్మార్క్ దేశంలో రాచరిక పాలన అనేది కొనసాగడం జరుగుతుంది అనేది మనకు చెప్పడం జరుగుతుంది. మనకి అంటే గతంలో ఇదే జనవరి 14న మన సింహాసనం అధిష్ఠించడం, మళ్ళీ అదే జనవరి 14న ఆమె యొక్క సింహాసనం నుంచి వైదొలగడం కూడా జరుగుతుంది. ఈ యొక్క వైదొలిగి ఈ స్థానంలో ఎవరు రానున్నారు సార్ అంటే ఈ యొక్క మార్గరెట్ 2 యొక్క పెద్ద కుమారుడు ఈ యొక్క పగ్గాలు అప్పగించవలసిందిగా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ దేశ అంటే డెన్మార్క్ దేశ ప్రధాని అయిన ఎవరు సార్ అంటే మెట్టే ఫెడరిక్సన్. ఎవరు సార్ అంటే మెట్టే ఫెడరిక్ సన్ అనే అతను తెలియచేయడం జరిగింది డెన్మార్క్ ప్రధానమంత్రి. అయితే డెన్మార్క్ ని యూరప్ ఆట స్థలం అనే పేరుతో కూడా పిలుస్తాం. ప్రపంచంలో అత్యధికంగా పాల వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న దేశం కూడా ఏది సార్ అంటే డెన్మార్క్ అనే దేశమే చెప్పడం జరుగుతుంది. మనకి ప్రపంచంలో ఫ్యాట్ ట్యాక్స్ ఏది సార్ అంటే ఫ్యాట్ ట్యాక్స్ విధించిన దేశం కూడా ఏ దేశం సార్ అంటే డెన్మార్క్ అనే దేశంగానే చెప్పవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నాను. ఓకే, దాని తర్వాత నాడు 400 కోట్లు, నేడు 1968 కోట్లు. ఆల్రెడీ చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్ నాన్న. మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజెంట్ 2750 రూపాయల వరకు ఈ యొక్క 2023 డిసెంబర్ వరకు మనకి ఈ 2750 రూపాయలు పెన్షన్ చెల్లిస్తూ ఉండేది. అయితే ప్రజెంట్ 2024 జనవరి నెల నుంచి ప్రతి ఒక్కరి పెన్షన్ అర్హత కలిగిన వాళ్ళకి ఈ రోజు నుంచి 3000 రూపాయలు పెన్షన్ చెల్లించడం జరుగుతుంది మనకి ఈ దినాన. అంటే 2022న 2500 అంటే 2019 పదవి బాధలు చేపట్టినప్పుడు 2250 రూపాయలు 2019లో ఉండేది. 2019లో ఉండేది. అదే 2022లో 2500 రూపాయలకు పెంచారు. అదే 2023లో 2750 రూపాయలకు పెంచారు. అదే 2024లో 3000 రూపాయలు పెన్షన్ అనేది పొందడం జరుగుతుంది. అంటే 2019 నుంచి దాఫాలుగా గవర్నమెంట్ పెంచుకుంటూ రావడం జరిగింది. అంటే నేడు నుంచి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద మొత్తం కూడా మనకి 3000 రూపాయలు నేటి నుంచి చెల్లించడం జరుగుతుందిగా ప్రకటించారు నాన్న. దాని తర్వాత మనకి ఆర్థిక సంఘం యొక్క నూతన చైర్మన్ గా అరవింద్ పరిగానియా
ఓకేనా? ఓకే, 16వ ఆర్థిక సంఘం. ఓకే, 15వ ఆర్థిక సంఘం కాలం చెల్లిపోయిన తర్వాత 16వ ఆర్థిక సంఘం చైర్మన్, ఆర్థిక సంఘం చైర్మన్ గా ఎవరు సార్ అంటే అరవింద్. ఎవరు సార్ అంటే అరవింద్ పరిగానియా. ఓకే, ఎవరు సార్ అంటే అరవింద్ పనగారియా అనే వ్యక్తి పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే నూతన ఆర్థిక సంఘం యొక్క సేవలు 2026-27 నుండి 2030-31 మధ్య ఉండనుంది. ఈ ఆర్థిక సంఘం యొక్క పదవి కాలాన్ని ఇచ్చేయడం జరుగుతుంది మనకి. అలాగా 2025 అక్టోబర్ 31 కల్లా 2025 అక్టోబర్ 31 కల్లా ఈ 16వ ఆర్థిక సంఘం తన నివేదికను అందిస్తున్నాను. ఎప్పుడు 2025 అక్టోబర్ కల్లా తన యొక్క నివేదిక అందిస్తే అది 2026-27 నుంచి 2030-31 మధ్య 16వ ఆర్థిక సంఘం అనేది ఉంటుంది. గతంలో 2020 ఓకేనా 2021-22 నుంచి 2025-26 మధ్య 15వ ఆర్థిక సంఘం అనేది మనకి ఉండేది. ఈ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు సార్ అంటే ఎన్కే సింగ్ గారు ఉండేవారు. ఇప్పుడు ఎవరు రాబోతున్నారు సార్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అంటే అరవింద్ పరగారియా రావడం జరుగుతుంది. అయితే భారతదేశంలో మొదటి ఆర్థిక సంఘం ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు సార్ అంటే కేసీ నియోగి గారు ఉండేవారు మనకి. ఇక్కడ దీన్ని లింకప్ చేసుకొని చదవడినాను. మనకి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరుగా నియమితులు అయ్యారు అండ్ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు ఉన్నారు, దాని కాలం, మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అని కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే కాశీ తమిళ్ సంఘంలో శ్రీరామునికి నీరాజనం అనేది మనకి ఉండడం జరుగుతుంది నాన్న. అయితే మనకి ఉత్తరప్రదేశ్ ఎక్కడ సార్ అంటే యూపీలో వారణాసి ప్రాంతంలో ఒక పక్షం రోజులుగా ఎక్కడ సార్ అంటే వారణాసి ప్రాంతంలో పక్షం రోజులుగా నిర్వహిస్తున్న, పక్షం రోజులు మీన్స్ 15 రోజులుగా జరుగుతున్న ఏది సార్ అంటే కాశీ తమిళ్ సంగమం యొక్క వేడుకలు శనివారంతో ముగియడం జరుగుతుంది. అంటే స్థానికంగా మనకి గంగానది మాటల్లో శ్రీరామునికి నీరాజనం పలుకుతూ ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకోవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మనకి దేశంలో దాదాపుగా 1400 మంది ఈ యొక్క ప్రతినిధులు దీనికి హాజరవ్వడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. అయితే మనకి నమో ఘాట్లో బెనారస్ ఘరానాకు చెందిన పండిట్ దేవ్ మిశ్రా బృందం శ్రీరాముడికి బందీష్ ను సమర్పించడం జరిగింది. అండ్ అవధ్ మే కౌసి దమ్చి హై రామ్ నామ్ నే లియే అవతార్ అనే సంబరాలు కూడా ఇచ్చేయడం జరిగింది. దానితో పాటు ఈ యొక్క జనవరి 22వ తారీఖున ఈ యొక్క ముంబైలో దీపావళి వేడుకలను చేస్తాము అని మహారాష్ట్ర సీఎం అయిన సిండే కూడా ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక నగరంలో రామ మందిరాన్ని అల్లంత దూరాన ఉన్న రామ జన్మభూమి న్యాస్ను కూడా నిర్వహించే విధంగా కార్యశాలను కూడా ప్రారంభించడం జరిగింది. అంటే 2024లో మనకి ఈ రామ మందిరాన్ని త్వరలో ప్రారంభించబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే ఎరుపెక్కిన ఎర్ర సముద్రం రంగంలోకి దిగిన అమెరికా హెలికాప్టర్లు నాన్న. ఇటీవల చూడండి మనకు ఎవరు సార్ అంటే హౌతీ తిరుగుబాటుదారులు ఏం చేశారు సార్ అంటే ఎక్కడ సార్ మనకి ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలను దాదాపుగా 3 నౌకలను ఏం చేశారు సార్ అంటే ధ్వంసం చేయడం జరిగినది. దానిలో భాగంగా
10 మంది, దాంట్లో భాగంగా ఈ అమెరికా వాళ్ళపైన రియాక్షన్ కూడా ఈ యొక్క అమెరికాలో దిగడం జరిగింది. ఈ అమెరికా హెలికాప్టర్ దాడిలో 10 మంది ఈ యొక్క చనిపోయినట్లుగా ప్రకటించడం జరిగింది. ఇటీవల చూడండి మనకి ఎక్కడి నుంచి యెమెన్, ఎక్కడి నుంచి సార్ అంటే యెమెన్ దేశం నుంచి భారతదేశానికి వస్తున్న కొన్ని నౌకలను కూడా ఈ హౌతీ తిరుగుబాట్లు ఏం చేశారు సార్ అంటే వాటిని ఈ యొక్క ఆక్రమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ అమెరికా USA హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన తిరుగుబాటు అనేది చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అమృత్ భారత్ రైలు ఘన స్వాగతం. ఓకేనన్న, ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాం. ఈ యొక్క అమృత్ భారత్ రైలు అనేది చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఎవరు సార్ అంటే ఈ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారు. అయితే ఒకటి అయోధ్యలో ప్రారంభించారు, ఇంకోటి బెంగళూరు, ఎక్కడ సార్ అంటే మనకి ఓకే వెస్ట్ బెంగాల్లో నుండి కర్ణాటక వెళుతున్న ఇంకో ట్రైన్ కూడా ప్రారంభించారు. ఇది జనవరి 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గుండా పోతుందని కూడా మనం చెప్పాం. కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి అన్న. అమృత్ భారత్ ఏది సార్ అంటే మనకి అమృత్ భారత్ ట్రైన్. ఈ అమృత్ భారత్ ట్రైన్ అనేది ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కలకత్తా నుంచి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లో జనవరి 1న ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోని హుబ్లీ ప్రాంతానికి ఇది చేరడం జరుగుతుంది. ఇటీవల చూడండి మనకి 2023లో చాలా రకాల ట్రైన్లు కూడా ప్రారంభించారు. దాంట్లో ఒకటి నమో భారత్ ట్రైన్ కూడా. నమో భారత్ 180 కిలోమీటర్ వేగంతో ఈ ట్రైన్ కూడా నడుస్తుంది అని మనం గతంలో చెప్పాం. దాని తర్వాత 2020లో తొలి కిసాన్ ట్రైన్ ని కూడా ప్రారంభించడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కొంచెం లింకప్ చేసుకొని రాయండి అన్న. కాబట్టి మనకి ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్ అన్న. మరొకసారి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మీ యొక్క లక్ష్యాన్ని ఒక పేపర్ పైన రాసుకుని దానికి అనుగుణంగా ప్రయత్నించండి. ఈ యొక్క 2024లో మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.